హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg మటన్ని తీసుకొని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత కొంచెం కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. 4 చెక్క, 4 లవంగాలు, అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు వేసుకోవాలి. చెక్క లవంగాలు వేసిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి చీలికల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేసి ఉంచుకున్న మటన్ని కూడా యాడ్ చేయాలి. మటన్ వేసిన తర్వాత ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. రెండు మూడు నిమిషాల తర్వాత రుచికి సరిపడ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మటన్ మొత్తాన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేయాలి. తరువాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేయాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత రుచికి సరిపడ కారాన్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయాలి. రెండు మూడు నిమిషాల తరువాత మటన్ ఒకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఉడకటానికి ఒక 1/2 అవర్ టైం అయితే పడుతుందండి. లేదు కుక్కర్లో త్వరగా చేసుకోవాలి అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ని కుక్కర్ పెట్టి చేసుకొని ఒక 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ మటన్ కర్రీ రెడీ.